సైకాలజీ బిట్స్ అబౌట్ డిఎస్సి. ఫస్ట్ వన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనేది ఈ క్రింది రంగాల్లో వ్యక్తిని మూల్యాంకనం చేస్తుంది. సంజ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక. ఆప్షన్ సి ఏ ఏబిసి, ఏబి బీసీ. ఆప్షన్ 2 ఏ బి సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఎబ్బింగ్హాస్ ప్రకారం విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది. అభ్యసించిన 6 రోజుల తర్వాత, అభ్యసించిన 31 రోజుల తర్వాత, అభ్యసించిన 20 నిమిషాల తర్వాత, అభ్యసించిన 2 రోజుల తర్వాత. ఇందులో ఆప్షన్ 3 అభ్యసించిన 20 నిమిషాల తర్వాత ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, వ్యక్తి యొక్క వికాసము ఈ క్రింది అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. భౌతిక, జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక. ఆప్షన్ సి ఏ బి మరియు సి, ఏ బి బిసి. ఏ బి మరియు సి 3 మొత్తం భౌతిక, జ్ఞానాత్మక, ఉద్వేగాత్మక. నెక్స్ట్, ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. బాహ్య, అవాస్తవికమైన, బహిర్గత, అంతర్గత. ఆప్షన్ 4 అంతర్గత ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయసు వరకు గల పిల్లలను రికార్డులు నిర్వహించే బాధ్యత స్థానిక అధికారిది, ప్రధానోపాధ్యాయుడిది, మండల విద్యాశాఖ అధికారిది, లేక జిల్లా విద్యాశాఖ అధికారిది. ఇందులో ఆప్షన్ 1 స్థానిక అధికారిది ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కింద పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది అభ్యసన మరియు సంసిద్ధత, పరిపక్వత మరియు అభ్యసనం మరియు పరిపక్వత మరియు సంసిద్ధత. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్వేరు భాషలు మాట్లాడగల వారు ఒక గ్రామంలో నివసిస్తున్నారు. సహిత విద్యా విధానం ప్రకారం ఆ గ్రామంలో ఇటువంటి ఎలిమెంటరీ పాఠశాల నెలకొల్పాలి. అందరికీ ఒకే పాఠశాల, ఎక్కువ మంది మాట్లాడే భాషకు సంబంధించిన పాఠశాల, భాష ప్రయుక్తంగా వేర్వేరు పాఠశాలలు, ఒకే పాఠశాల ప్రతి భాషకు వేర్వేరు విభాగాలుగా ఉండేది. ఆప్షన్ 1 అందరికీ ఒకే పాఠశాల కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.